పారాయణం చేశాం. ఇప్పుడు శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. భగవద్గీతలో ఈ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం, 20 శ్లోకాలు. మరి విశేషమైనటువంటి అర్థాలు ఈ శ్లోకాలలో ఉన్నాయి. ఈ అర్థాలు చెప్పుకునే ముందు ఒకసారి ఈ అధ్యాయం మీద కూడా పురాణాలలో కథ ఉంది. ఆ కథని గుర్తు చేసుకుని శ్లోకాల మీదకి వద్దాం. ఆ కథ ఏమిటంటే, ఒక మహారాజు గారు ఒక అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగంలో దేవేంద్రుడు ఏం చేశాడంటే అశ్వాన్ని పట్టుకెళ్ళి దాచేశాడు. అశ్వాన్ని దాచేయడం వల్ల యజ్ఞం ఆగిపోయింది. దాంతో ఆ రాజుగారు బెంగ పెట్టుకుని చచ్చిపోయాడు. రాజుగారు చనిపోతే అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ రాజుగారిని ఒక కాసిన నూనెలో ఆ శవాన్ని ఉంచి పాడవకుండా అశ్వం ఎక్కడన్నా దొరుకుతుందేమో ఆయన శరీరం ఉండగానే అశ్వాన్ని తీసుకొచ్చి యజ్ఞం పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో దేశ పర్యటనకు బయలుదేరాడు. దేశాలన్నీ తిరిగి ఎక్కడ అశ్వం కనిపించకపోవటం వల్ల ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడో ఒక చోట్లో ఏదో కొల్హాపూర్ అనేటువంటి ఒక ఊళ్ళో ఒక లక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని నెత్తి కొట్టుకుని, ఆ తండ్రి పరిస్థితి ఇలాగైంది, మా యజ్ఞం అలాగ ఆగిపోయింది, మాకు ఏదైనా ఒక మార్గం ఒక దారి చూపించమ్మా తల్లి అని చెప్పేసి అనేక విధాలుగా స్తోత్ర పాఠాలతో ఆ అమ్మవారిని స్తుతించాడట. అప్పుడు ఆవిడకి జాలేసి సాక్షాత్కారం అయిందట. అప్పుడు ఏంటినైనా నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకోమంటే, మా పరిస్థితి ఇది, మా తండ్రి గారు చనిపోయారు, మా యజ్ఞం ఆగిపోయింది, మాకు అశ్వం ఎక్కడుందో ఏటో అది మాకు కొంచెం తెలియపరిస్తే ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకుంటామని చెప్పేసి కొడుకు అడిగాడు అన్నమాట. అప్పుడు ఆవిడ, అలాంటివి మేము చెయ్యం, ఈ ద్వారాన్ని దగ్గర ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు, అతను సిద్ధయోగి అంటారు అందరూనే, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బతిమాలి అతను మెప్పు సంపాదించుకుని ఆ యోగితో నీ కష్ట సుఖాలన్నీ చెప్పుకుని నీకు ఏం కావాలో చెప్తే అతనికి సాయం చేస్తాడు అని చెప్పిందట. అప్పుడు అతను ఆ ద్వారం దగ్గరికి వచ్చాడు పరుగుని. అక్కడ ఒక స్వామి సాధన చేసుకుంటూ కూర్చున్నాడు మౌనంగా. అతను పాదాభివందనం చేసి నమస్కారం చేసి, అయ్యా స్వామి, నాకు లక్ష్మీదేవి సాక్షాత్కారం అయ్యి మీ దగ్గరికి వెళ్ళమంది, ఇది నా కోరిక, మా అశ్వం ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించలేదు, యాగం ఆగిపోయింది, తండ్రి గారు చనిపోయాడు అని కాళ్ళ మీద పడి బతిమాలి బాధపడ్డాడు. అప్పుడు అతను సరే నాయన అని కళ్ళు మూసుకుని, నీ అశ్వం దేవేంద్రుడు దాచేశాడు, నీ అశ్వాన్ని నేను రప్పింతానని కొన్ని విశ్వంలో ఉన్నటువంటి కొన్ని అదృశ్య శక్తులను ప్రార్థించాడట. వాళ్ళందరూ ప్రత్యక్షమయ్యారట. చేతులు కట్టుకుని, ఏంటి స్వామి అంటే, ఈయన అశ్వం పోయింది, ఎక్కడుందో తీసుకురండి. వాళ్ళు పరుగున దేశం అంతా తిరిగి అశ్వాన్ని తీసుకొచ్చి అతని దగ్గర పెట్టారు. అతను ఎంతో ఆశ్చర్యపడిపోయి, ఇది మీరు చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు, ఇది మీరు ఒకసారి మా రాజ్యంలోకి రావాలి, మా తండ్రి గారి పరిస్థితి ఉంది, మీరే ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి, సాయం చేయాలంటే ఇప్పుడు సరే అన్నాడు అని చెప్పేసి కూడా వచ్చాడు. కొన్ని నీళ్లు తీసి మంత్రించి ఆ చనిపోయినటువంటి వాడి మీద జల్లాడట. అతను లేచి కూర్చున్నాడట. అప్పుడు ఇంత శక్తులు మీకు ఎలాగొచ్చినాయి, ఎవరో దేవతలు వచ్చి అశ్వాన్ని తెచ్చేశారు, చచ్చిపోయిన అతను మీరు బతికించేశారు, మీరు చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు, మీకు ఇంత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సిద్ధి ఎలా కలిగింది అని అడిగితే, అప్పుడు నాయన భగవద్గీతలో ఒక అధ్యాయం ఉంది, ఇది 12వ అధ్యాయం, భక్తి యోగం అంటారు. అది నేను నిరంతరము అందులో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణ చేస్తూ ఉంటాను. అంచేత అలా శ్లోకాలను పారాయణం చేయడం వల్ల నాకు ఈ మహత్తులన్నీ కలిగినాయి. అంచేత అందులో విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మీరు కూడా ఆ శ్లోకాలను పారాయణ చేసుకుంటే మీకు కూడా ఇలాంటి మంచి జరుగుద్ది అని చెప్పాడట. అందుకనప్పుడు ఆ రాజుగారు యజ్ఞం పూర్తి అయిన తర్వాత
ఈ భగవద్గీత 12వ అధ్యాయం రాజ్యం అంతా చాటింపేసి అందరి చేత పారాయణం చేయించబెడట ప్రతిరోజు కూడా. అది కథ. అంటే ఇది ఒక పురాణంలో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి కథను బట్టి ఏమర్థమైంది అంటే ప్రతి అధ్యాయానికి ఒక కథ చెప్పారు. అంటే అధ్యాయం పారాయణం చేస్తే కూడా ఎంత ప్రయోజనం ఉంటుందో అనే దానికోసం అన్నమాట. భగవద్గీత మీద విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి జ్ఞానం తెలుసుకోబట్టి ముందే చెప్పుకున్న మనం ఆధ్యాత్మికంగా అర్థాన్ని తెలుసుకోవటం వల్ల ఒక ప్రయోజనం, అర్థానికి అనుగుణంగా ఆచరించడం వల్ల ఒక ప్రయోజనం, కేవలం ఆచరించకపోయినా అర్థాన్ని తెలుసుకోకపోయినా శ్లోకాలను పారాయణం చేయడం వల్ల కూడా ఒక ప్రయోజనం. అంచేత ఇప్పుడు మనం పారాయణం చేసాం కదా అధ్యాయాన్ని చక్కగానే, అంటే మంచి ప్రయోజనం. అంటే శ్లోకాలు పారాయణం చేసేటప్పుడు ఈ సంస్కృత పదాలు కదా చదివేటప్పుడు కొంచెం కంగారు పడకుండా దాని ఒత్తులు ఉంటాయి, ఆ ఒత్తుల్ని వదిలేయకూడదు. ఒత్తుల్ని వదిలేయడం వల్ల ఏమిటంటే అర్థం మారిపోతుంది. స్వ అన్నారనుక వావత్తు వదిలేస్తేనో సా అవుతుంది. అంటే అలా ప్రతిదానికి కూడా కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత విడివిడిగా చదువుకుంటే ఇప్పుడు సామూహికంగా అందరూ కూడా అందులో ఒక్కొక్కళ్ళు కొంచెం తేడా చెబితే అక్కడ మొత్తం అంతా అర్థం తేడా వస్తుంటుంది. అది మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయాన్ని బాగా పారాయణ చేసుకోండి. ఇక ప్రవేశిద్దాం అధ్యాయంలోకి. విషయాన్ని తెలుసుకోవాలి కదా. సరే, ఈ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు మరి భగవద్గీత 11వ అధ్యాయంలో చివరిలో ఆయన 11వ అధ్యాయం అంతా ఏం చెప్పాడు? ఆయన భగవత్ స్వరూపాన్ని 2 విభాగాలుగా చూపించాడు. ఒకటి సగుణ సాకార రూపం విశ్వరూపం, ఒకటి నిర్గుణ నిరాకార రూపం. 2 రూపాలను చూపించాడు ఆయన. అది నేనే ఇది నేనే అని చెప్పడం జరిగింది. కాకపోతే నిర్గుణ నిరాకార రూపం అనేటువంటిది ఏదైతే ఉందో అది సత్యము, సగుణ సాకార రూపం ఏదైతే ఉందో అది మాయతో కల్పించబడినటువంటి మిథ్యాస్వరూపం, పరిణామం చెందుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. అంచేత నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం ఒకటి, సవికారమైనటువంటి జడమైన ప్రకృతి స్వరూపంతో కూడింది 2 రూపాలు. ఇప్పుడు ఈ సందేహం వచ్చింది ఆయనకి, ఇందులో ఏది నువ్వు, ఇందులో ఏది గొప్పది, ఏది సత్యం? 2 రూపాలు చూపించావు నాకు, 2 సమానమైన, ఒకదానికంటే ఒకటి విశేషం ఏమన్నా ఉందా? నాకు ఆ వివరణ కావాలి అనేటువంటి విషయమే అర్జునవాస భక్తి యోగం. ఏవం సతతయుక్తాయే భక్త్యాస్త్వాం పర్యుపచతే ఏషాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగవత్తరం. అంటే ఆ రూపం గొప్పదా, ఈ రూపం గొప్పదా? అంటే అవ్యక్తము వ్యక్తము 2 రూపాలు. అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటి అక్షర స్వరూపం, నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపం. వ్యక్తం అంటే అనాత్మ స్వరూపంతో కూడినటువంటి స్వరూపం అన్నమాట. ఈ శ్లోకాన్ని కొంచెం మనం వివరణ చేసుకునే ముందు, ఈ అధ్యాయంలోకి రావడానికి ముందు ఈయన చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుని వస్తాం. 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యాసక్ష్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతం. అంటే ఇక్కడ ఏంటి? జ్ఞాతుం అంటే దేవుడు స్వగుణమా నిరాకారమా? జ్ఞాతుం తెలుసుకోవడం, ద్రష్టం తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టం. ద్రష్ట అంటే దాన్ని దర్శించటం. పరోక్షంగా తెలుసుకున్నాడు. జ్ఞాతం అంటే పరోక్షంగా గురువు గారి దగ్గర కూర్చుని దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు, జ్ఞాతం. ఇప్పుడు దాన్ని అనుభవపూర్వకంగా ద్రష్టం సాధన చేసి దర్శించాడు. ఇక 3 తత్వేన ప్రవేశించ పరంతపం. ఏదైతే తెలుసుకున్నాడో, దేన్నైతే దర్శించాడో ఆ దర్శించినటువంటి తత్వంలోకి ప్రవేశించాలి. 3 పదాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ శ్లోకాన్ని పదే పదే చూడండి. 54వ శ్లోకం. ఈ చేసే ప్రయత్నంలో ఏముండాలి అతనికి? అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు అలా చేసేయచ్చు అంటే భక్త్యా త్వనన్యాసక్ష్య.
ఇప్పుడు ఈ చెప్పినటువంటిది జ్ఞాతం, తెలుసుకోవటం, ద్రష్టం, దాన్ని దర్శించడం, ప్రవేశం, దాంట్లో ప్రవేశించడానికి ఏమేమన్నా అర్హతలు ఉన్నాయా, ఏమి అర్హతలు లేవా, ఎవరు దాన్ని అంటే భక్తి. 2 త్వనన్యయా శక్య అంటే అనన్యము. 2 విషయాలు చెప్పారు ఇక్కడ. అనన్యం అంటే జీవునిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము, ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం, రెండింటికి భేదం లేదనేటువంటిది అనన్యము. అన్యం అంటే జీవుడు వేరు, దేవుడు వేరు. అనన్యం అంటే జీవుడికి దేవుడికి భేదం లేదు. ఈ రకమైనటువంటి రెండింటికి భేదము లేదనేటువంటి విషయాన్ని తెలుసుకుని దాన్ని భక్తితో ఎవడైతే తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు శిక్ష, వాడు అర్హుడవుతాడు. అంటే అందరూ ఉపదేశం పొందేచ్చా లేదా సాధన చేసేసుకోవచ్చా, అందరూ దేవుడైపోతారంటే కొన్ని చెప్తున్నాయి శాస్త్రాలలో ఎవరు అవుతారు, ఎవరెవరు. ఎవడు శిక్షము అంటే పారాయణ చేసినటువంటి, సాధన చేసినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఈ పైసులాగానే చూడండి, నాహం వేదైన తపస నా దానేన నా తేజ్యం. ఏంటి, వేదాలని పారాయణం చేయటం వల్ల కానీ, అలాగే తపస్సులు చేయటం వల్ల కానీ, దానాల వల్ల కానీ శిక్ష ఏవం విధో దృష్టం. అందులో ప్రవేశించడం శిక్షం కాదు. ప్రవేశించడం ఏంటండి, తెలుసుకోవడం, పూజించడమే కదా. ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళి, విష్ణాలయంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధన చేస్తాం, పూజిస్తాం. ఇక్కడ ఏంటంటాడు, అందులో ప్రవేశించాలి, అనుభవించాలి దాన్ని అంటాడు. అంటే ఈ రకంగా ఎవడో శిక్షం అవుతుంది. ఈ రకమైనటువంటి ఎలాంటి లక్షణాలు వేదాల వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, పారాయణ వల్ల, పూజల వల్ల అవదు. దానివల్ల కొంత మహత్వం వస్తుంది, అంతఃకరణం శుద్ధం అవుతుంది. అటువంటి వాడికి దీన్ని తెలుసుకోవడానికే అర్హుడవుతాడు అనమాట. ఆ రకంగా అర్హత కలిగినటువంటి వాడు మాత్రమే అందులో ప్రవేశించగలుగుతాడు. ప్రవేశించిన తర్వాత ఏంటంటే ప్రయోజనం, అది ఇది ఒకటే, అందులో కలిసిపోతాడు. ఇంకా తిరిగి వైకుంఠం వెళ్ళాడు అనుకోండి, ఇంక తిరిగి రావటం ఉండదు. ఇంకా కైలాసం వెళ్ళాడంటే తిరిగి రావటం ఉండదు. అలాగే దేవుళ్ళకి వెళ్ళాడంటే తిరిగి రావడం ఉండదు. ఇంకా దేవుళ్ళు కలిసిపోతాడు అనమాట. సముద్రంలోకి వెళ్ళింది అనుకోండి గంగానది, తిరిగి రావటం ఉండదు, ఇంకా సముద్రం అయిపోవడమే. అట్టి మాదిరిగా జీవుడు దేవుళ్ళలోకి వెళ్తే దేవుడు అయిపోతాడు అంతే. ఇంకా అంచేత ఆ దారి తెలుసుకుని ఆ దేవుడేంటో, జీవుడేంటో, ఎలాంటి ప్రయత్నంతో జీవుడు దేవుడు అవుతాడో దాన్ని చక్కగా తెలుసుకుని అభ్యాసం చెయ్యాలని 2 రకాల రూపాలనే చూపించాడు. దానికి ఎవడు అర్హుడో కూడా చెప్పాడు. అందరినీ అర్హుత, అందరూనే ఈ లక్షణాలు ఎవరు సంపాదించుకుంటారో అందరూ కూడా అర్హులే అనేటువంటి శ్లోకాలు వినిన తర్వాత ఇప్పుడు ఇతనికి వచ్చినటువంటి సందేహాన్ని బట్టి అడుగుతున్నాడు. ఏవం సతత యుక్త. సతత అంటే ఏంటండి, ఎప్పుడో మనకు కొంచెంసేపు ఖాళీ దొరికిందని మిగతాదంతా సంసారానికి ఉపయోగించుకుంటున్నాం. ఈయనేమంటున్నాడు అర్జునుడు, ఏవం సతత యుక్తాయే భక్త్యా త్వాం పర్యుపాసతే. అంటే సతతం అంటే ఎప్పుడు, రెండోది ఏంటంటే యుక్తాయే. యుక్తి అంటే యోగం, నిరంతరము యోగ మార్గం గుండా ఏవం సతత యుక్తాయే యోగాభ్యాసాన్ని చేస్తున్నాడు. 2 భక్తితోటే ఆరాధిస్తున్నాడు. అంటే సాధన విషయంలో కూడా భక్తి కావాలంటున్నారు ఇక్కడ. భక్తియా త్వాం పర్యుపాసతే. ఎలాంటి ఉపాసన అందిస్తుంది అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజించలేదు అతను. యుక్తి అంటే ఉపాయం ఏంటంటే సాధన, నిరంతరము సాధన ద్వారా ఏవం సతత యుక్తాయే భక్త త్వాం పర్యుపాసతే. ఈ రకంగా ఉపాసన చేస్తున్నాడు కదా. ఈ ఉపాసన చేసేటటువంటి వాడు ఏ సాక్షరం అవ్యక్తం. నీవేమో 2 రూపాలు చెప్పావు. ఈ చేసేటటువంటి వాడు అందులో ఇంత భక్తిగా శ్రద్ధగా ఆరాధన చేస్తున్నాడు కదా, సాధన చేస్తున్నాడు కదా, ఇటువంటి వాడికి ఇందులో ఏ సాక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమ. అంటే ఇందులో యోగవిత్తముడు ఎవరు అంటే యోగి అంటున్నాం కదా. అంటే
అంటే యోగములో యోగ విత్తముడు, యోగ విధుడు, వీటి పేర్లు ఉన్నాయంటే యోగం చేసినటువంటి వాడు, యోగంలో ముందుకెళ్ళినటువంటి వాడు, యోగంలో సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఉంటారు కదండి. అంటే ప్రారంభంలో కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ యోగులు అయిపోరు. ఆ యోగంలో ముందుకెళ్ళి మనసు శ్వాస అన్ని లయమైనటువంటి వాడు యోగ విత్తముడు, యోగేశ్వరుడు, ఇలా అనేక అనేక పేర్లు కూడా పెట్టారు. అంచేత ఏవం ఇట్లు సతత యుక్త, ఎల్లప్పుడూ యుక్తుడగుషు ఏ భక్త్య, భక్తులు త్వాం నిన్ను పర్యుపాసితే లక్ష్యగా, అంటే నువ్వు చెప్పినటువంటి విధానంలో కరెక్ట్ గా ఎవరున్నారు, ఎవరు అభ్యాసం చేస్తున్నట్టు, ఈ రూపమా ఈ రూపమా, ఈ రకంగా ఆ రకంగా, ఏష ఎవరైతే అవ్యక్తం సుష్టముగా తెలియనట్టి, వ్యక్తము అవ్యక్తం. అవ్యక్తం అంటే ఇది ఇప్పుడు నామరూపరహితమైనటువంటి వస్తువు ఉందండి, ఇది మన స్థూలనేత్రంతో చూడలేం, ఎందుకని దానికి ఆకారం లేదు. ఆకారం ఉన్నటువంటి దాన్ని స్థూలనేత్రంతో స్పష్టంగా చూడగలుగుతాం. స్పష్టంగా చూడగలిగేటటువంటి వస్తువేమో వ్యక్తం, కనపడుతుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మేమో అవ్యక్తం, అక్షరం. ఇటువంటి అక్షర బ్రహ్మమును పర్యుపాసితే లక్ష్మిగాను ఉపాసించున్నారు. తేషం వారిలో కే ఎవరు యోగవిత్తమః, ఇతను గొప్పోడా అతను గొప్పోడా, యోగమును సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరు, వీళ్ళిద్దరిలోనండి. ఇప్పుడు లోకమంతా ఒకసారి పరిశీలించి చూడండి. మనకి లోకములో ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించి సాధన చేసుకునేటటువంటి వర్గం ఒకటి, అనాత్మతో కూడుకున్నటువంటి నామరూపాదులతో కూడుకున్నటువంటి ఒక దేవాలయాన్ని, ఒక దేవుడిని పెట్టుకుని ఆరాధించేటటువంటి వారు ఒక వర్గం. క్లియర్గా మనకు దేశం అంతా ఈ రెండు వర్గాలు కనపడుతుంటాయి. ఈ రెండు వర్గాలలోని ఒక వర్గమేమో ఆత్మ జ్ఞానానికి సంబంధించిన, పరమాత్మ జ్ఞానానికి సంబంధించిన, నిరాకార నిర్గుణ స్వరూపానికి సంబంధించినటువంటి అభ్యాసం చేసేటటువంటి వ్యక్తుల్ని సన్యాసులు, సన్యాసి మతం అంటారు దాన్ని. ఈ నామరూపాదులతో కూడుకున్నటువంటి దేవుళ్ళు, దేవతలకు భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, నామరూపాలు ఉంటాయి, దానికి ఒక మంత్రము, తంత్రము, పూజ, వ్యవహారాలు ఉంటాయి. దీన్ని ఎప్పటి నుంచో ఇది నామరూపరహితమైనటువంటి దాన్ని చెయ్యాలంటే గృహస్థులకు సాధ్యం కాదు. గృహస్థులకి ఈ నామరూపాదులతో కూడుకున్నటువంటి రూపాన్ని ఆరాధించడమే ఉత్తమము, మంచిది. ఎందుకంటే వాళ్ళకి సంసారం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, ఎన్ని నిరంతరము ఇంకా ఎన్ని విషయాదులను వదిలేసుకుని అందులోనే లగ్నమై ఉండాలంటే సాధ్యం కాదు. అంటే అలా ఉండాలంటే ఇంకా భార్య పిల్లలు లేకుండా సంసారాన్ని వదిలిపోయినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళే ఆచరించాలనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అపోహ, ఇది ఒక పొరపాటు. దాన్నే విశ్లేషణ చేసి తెలుసుకోకుండా ఇది దీనివల్ల ఈ గృహస్థులకు సాధ్యం కాదు, సన్యాసులకే సాధ్యము ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించింది, గృహస్థులకు మాత్రం సగుణోపాసన, రూపాన్ని ఆరాధించాలి, భగవంతుని రూపంతో ఆరాధించాలి, పూజా పునస్కారాదులు, యజ్ఞయాగాదులు మొదలై. కానీ అంటే అంచెలంచెలుగా వెళ్ళడం కోసం శాస్త్రం అలా తయారు చేశారు. ఇప్పుడు మన శాస్త్రం అందు వేదాలు అంటాం, ప్రతిదానికి వేదాలని ప్రమాణంగా చూపెడతాం. వేదాలు రెండు విభాగాలు, సంహితలు, ఉపనిషత్తులు అంటారు. సంహితలన్నీ కూడా యజ్ఞయాగాదులను ప్రతిపాదించాయి, ఉపనిషత్తులన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించాయి. అంటే భాష్యంగా ఆచరించబడినటువంటి క్రియకి రూపకల్పన చేసి దానికి మళ్ళీ అంతరార్థ రూపంగా జ్ఞానంలోకి తీసుకెళ్లారు. అది ఒకటే మతం, అది వేరే మతము, ఇది వేరే మతము, ఆ దేవుడు వేరు, ఈ దేవుడు అన్నట్టుగా రాగా కొంతమంది అలా ప్రసారం చేయడం వల్ల అలా బలపడిపోయింది. అంచేత రెండు శాఖలు కాదు, ఒకటే సిద్ధాంతం. అంటే ఒకేసారి తోడతానే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని బోధించాలంటే ముందు సాకార సగుణ రూపంగా చెప్పాలి, చెప్పి దానికి నిరాకార నిర్గుణ పరంగా తిప్పాలి, దాన్ని అంతరార్థం అంటారు. అంటే భాష్యంగా మన ప్రతి క్రియలోనూ కూడా ముందు భాష్యము, ఆంతర్యము.
అంతేగాని ఆంతర్యాన్ని ఆచరించినటువంటి వాళ్ళు సన్యాసులు, బాహ్యాన్ని ఆరాధించినటువంటి వాళ్ళు గృహస్థులు కాదు. అందరూ గృహస్థులే. గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎందరో మహాత్ములు ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పడం జరిగింది. పొద్దుట అన్నారు ఆయన జనక చక్రవర్తి, ఎవరైనా గృహస్థుడు. ఆయన దగ్గరికి తెలుసుకోమని పంపించినటువంటి వేదవ్యాసుడు సన్యాసి. ఎవరిని పంపించాడు? శుక మహర్షిని పంపించాడు. శుకుడు ఎలాంటాడు? అసలు ప్రపంచమే ఏమీ తెలియలేనటువంటి వ్యక్తి. అంటే ఆ శుకుడు వస్తుంటే కొంతమంది అప్సరసులు బట్టలు తెచ్చేసి దిగంబరంగా స్నానం చేస్తున్నారంట నదిలో. స్నానం చేస్తుంటే ఈ శుకుడిని చూసి వాళ్ళు సిగ్గుపడడం కానీ భయపడడం కానీ చేయలేదు. యథాతథంగా మామూలుగానే స్నానం చేశారు. ఇతను కూడా వాళ్ళని చూశాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెనకాల వేదవ్యాసుడు వచ్చాడు. వేదవ్యాసుడు రాగానే కంగారు పడిపోయి భయపడిపోయి గబగబా బట్టలు కట్టేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అప్సరసలు సిగ్గుపడలేదు, వేదవ్యాసుడు సిగ్గుపడ్డాడు. ఎందుకని? వెళ్ళినటువంటి వాడు యువకుడు, కుర్రోడు, పొడుసోడు, ఈ వచ్చినోడు ముసలోడు, పైగా సన్యాసి. ఇదేంటి నన్ను చూసి వీళ్ళు ఎంత సిగ్గుపడిపోతున్నారు అంటే, ఏముంది నాలో, ఈతన్ని చూసి ఎక్కడా కూడా చెల్లించలేదు, నన్ను చూసి ఇలాగ అయిపోయేటని చెప్పేసి కొంచెం బాధపడింది అతనికి. తర్వాత దాని గురించి కూడా విచారణ చేశాడు, ఏంటి విశేషం అని చెప్పేసి. అంటే ఇక్కడ ఆ రకంగా కథ కాదు ఇక్కడ మనకి. ఈ రకంగా సన్యాసి అయ్యుండి శుకుడు జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు తెలుసుకోవటం కోసం. ఆయన గృహస్థుడు. అక్కడికి వచ్చి చూస్తే ఎలాగుంది? అతనికి భార్య, పిల్లలు, పెద్ద రాజ్యము, గుర్రాలు, ఏనుగులు, పరిపాలించడము, తగులు తీర్చడం, బోల్డ్ విధానంలో ఉన్నాడు అతను. అతను సన్యాసా గృహస్థుడా? ఈయన సన్యాసి అడవిలో నుంచి వచ్చాడు. అతను గృహస్థుడి దగ్గర తెలుసుకోవాల్సినటువంటి విద్య కాదు నేను తెలుసుకోవాల్సింది. ఎందుకని? జ్ఞానం, తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఇతనేటి గృహస్థుడు. గృహస్థుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏ మంత్రం ఎలా చదువుకోవాలి, ఏ పూజ ఎలా చేయాలో, పెళ్లి ఎలా చేయాలో, పిల్లలు ఎలా చేయాలో, పిల్లలు ఎలా పడతారో అలాంటివి అడిగితే చెప్తాడు. కానీ నాకు ఇంకా ఇలాంటివి ఏం అక్కర్లేదు కదా, నాకు మోక్షం కావాలి. మా నాన్న తప్పు చేశాడు, ఈయన దగ్గరికి పంపించేటి ఈయన చూస్తుంటే ఇంత జంజాటంలో ఉన్నాడు. అందుకని ఆయన అనేక పరీక్షలు పెడితేనే కానీ లోపలికి పిలవలేదు. గుమ్మం కాడ కూర్చోబెట్టేశారు. అంటే 3 రోజులైనా సరే లోపల రమ్మనలేదు. ఇంకా అలాగా అక్కడ చాలా పరీక్షల మీద పెట్టి అప్పుడు కానీ అతనికి జ్ఞానోపదేశం చేయలేదు. చేసింది ఎవరు? గృహస్థుడు. తెలుసుకున్నటువంటి వాడు సన్యాసి. అంటే ఈ రకంగా సన్యాసుల మతము, గృహస్థుల మతము అని ఎడదీసేసి ఈ గృహస్థులు అర్హులు కాదు, సన్యాసులే అర్హులు అనేటువంటి విధానం. ఇలాంటి కొన్ని శ్లోకాల ద్వారా 2 శాఖలుగా ఇడిపోయింది మన మతము. ఒకటే సిద్ధాంతం చేత భాష్యంగా విషయాన్ని తెలుసుకుని ఆంతర్యంలోకి వెళ్ళి జ్ఞాన మార్గం ద్వారా పొందాలి. సరే, ఈ రకంగా ఈ శ్లోకాన్ని కొంచెం చూడండి. ఈ 5వ అధ్యాయం 12వ శ్లోకంలో యుక్తుడు అంటే ఏంటో చెప్పారు. యుక్తుడంటే బ్రహ్మనిష్టకు సంబంధించిన శాంతి నొందినని అందులో ఉంది. అంటే బ్రహ్మనిష్టలో తప్ప ఎక్కడ శాంతిని పొందలేడు. 5వ అధ్యాయం 12వ శ్లోకం. అంచేత ఎల్లప్పుడూ యుక్తులైన భక్తులు నిన్ను ఉపాసించరు. అట్లే వ్యక్తము సృష్టము, అవ్యక్తము సృష్టము కానిది, అక్షరము నశింపనది. ఎవరైతే అవ్యక్తాకార బ్రహ్మోపాసకులో వారిలో నెవరు యోగ ఉత్తములు. యోగ విధుడు, యోగము నెరిగినవాడు. జనకుడు మొదలైనటువంటి వారిలో జనక మహారాజు యోగ విత్తరుడు. యోగ విధుడు, యోగ విత్తరుడు. యోగ విధులిద్దరిలోనొకడు శ్రేష్టతరుడు అన్నప్పుడు యోగ విత్తరుడు, యోగ విత్తముడు. యోగ విధులందరిలోనే చాలా గొప్పవాడు శమీకుడు. అతను యోగ విత్తముడు. శమీకుడి పేరు విన్నారు ఎప్పుడన్నా మీరు? శమీక మహర్షి అనేటువంటి వాడు భాగవతంలో వస్తుంది. ఆయన ఏంటంటే పరీక్షిత్ మహారాజు అడవికి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ శమీకుడు అనేటువంటి మహర్షి శాతం చేసుకుంటున్నాడు తపస్సు. చినుముద్దుల్లో కూర్చుని ఉన్నాడు అతను. అప్పుడు అతను మంచినీళ్ళు అడిగాడు. అంటే వినపడలేదు. వినపడలేకపోతే ఈయన ఏమనుకున్నాడు, నా ఇంతటి మహారాజు వచ్చి నేను పలకరించి మంచినీళ్ళు అడిగితే అతను వినడం లేదని కోపం వచ్చి అక్కడ చచ్చిపోయిన పాము ఉంటే మెడలో వేసాడు. అంటే అతను నిజంగా ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు అతను?
శ్వాస ఆగిపోయింది, మనసు ఆగిపోయింది. శ్వాస మనసు ఆగిపోయినప్పుడు శ్రోత్రేంద్రియం పని చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. శ్రోత్రేంద్రియం పని చేస్తుందంటే శ్వాస మనసు ఆగలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మన సాధనలో కూడా కూర్చుంటాం కదా, బయట శబ్దాలు వినపడుతున్నాయి అనుకోండి, పూర్తిగా సమాధిలోకి వెళ్ళలేదు. పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోతే శ్రోత్రేంద్రియం పడిపోతుంది. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దానికి ఒక వరుస క్రమంలో ఆగిపోతాయి. అందువల్ల శమీకుడికి మొత్తం పడిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆత్మసాక్షాత్కార స్థితిలో ఉండిపోడు. అందుచేత అతను యోగవిత్తముడు, యోగవిత్తరుడు, యోగతముడు, యోగవిత్తముడు. ఈ రకంగా ఇలాంటి యోగంలో అభ్యాసం చేసినటువంటి తరగతులు అవి. ఈ యోగంలో ఇంకా ముందుకెళ్ళినటువంటి వాళ్ళకు ఒక్కొక్క పేరు పెట్టారు. అందుకని కొంత వ్యక్తుల్ని సూచించారు ఇక్కడ. ఇప్పుడు భగవాను భాష చూడండి, తోడతానే మయ్యావేశ్య మనో ఏమో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. మయి ఆవేశ్య మనో ఏమో, మై ఆవేశ్య మనో ఏమం. ఏది ఆవేశింపచేయాలి ఆయనలోనే? మన మనసుని ఆయనలో ప్రవేశింపజే. మై ఆవేశ మనో ఏమం. ఇప్పుడు శ్వాస మీద మనసు పెట్టి అలా కూర్చుని అనుకోండి, శ్వాస మనసు ఎందులో లీనమవుతున్నాయి? దేవుళ్ళో లీనమవుతున్నాయి. అంచేత దేవుళ్ళో లీనమయ్యేటటువంటి మార్గం ఏమిటంటే అంతర్ముఖవతితో చేసేటటువంటి సాధనాభ్యాసం. అయ్యి ఆవేశ్య మనో ఏమం. ఆ రకంగా నిరంతరము ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు అల్లా కూడా మనసును శ్వాసనే కలిపి దేవుళ్ళో విలీనం చేసినటువంటి వాడు నిత్యయుక్త ఉపాసకుడు. ఇప్పుడు మన గుళ్ళోకి వెళ్ళి ఏదో కొంచెం పూజ చేసుకున్నా దండం పెట్టుకుని వచ్చేస్తుంటాం కదా, అతన్ని కూడా ఉపాసకుడే. ఉపాసం అండి, ఇవాళ నేను భోజనం చేయనండి అంటాడు. అతన్ని ఉపాసకుడు అంటలేదు ఈయన. ఎవరు ఉపాసకుడు? పైగా ఎప్పుడు ఉపాసకుడు? నిత్య ఉపాసకుడు. నిత్యం ఉపాసన చేస్తానే ఉంటాడు ఇతన్ని. నిత్యయుక్త ఉపాసతి శ్రద్ధయో పరయోపేతః తే మే యుక్త తమా మతాః. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పోడు అని ఈయన ప్రశ్న వేశాడు. దానికి సమాధానం ఈయనేం చెప్తున్నాడు? అతనా ఇతనా అని చెప్పలేదు. అతను చూసారు, నీకు ఇందాకేమో సన్యాసి వర్గము గృహస్థ వర్గము రెండు కింద వర్గం చూపించారు. ఇక్కడ ఈయన అలా చూపించడం లేదు. ఇతనా అతనా కాదు, ఎవరైనా సరే మనసును దేవుళ్ళలో విలీనం చెయ్యాలి. మనసుతోటి మనసును ఉంచుకొని మనం వాక్కును ఉపయోగిస్తాం. వాక్కును ఉపయోగించినప్పుడు పాటలో పద్యాలు శ్లోకాలు పాడతాం కదా, అక్కడ ఏమి లీనం కాలేదు? వాక్కు లీనం కాలేదు, మనసు లీనం కాలేదు. ఇప్పుడు ఈయన ఏమడుతున్నాడు? వాక్కునో లేకపోతే కాళ్ళు చేతులు అవయవాలో శరీరాన్నో అయ్యగాది అడుగుతుంటే సరాసరి ఏది అడుగుతున్నాడు? మనసు ఎక్కడుంది? మనసు తీసేస్తే మనిషి లేడు. చూసుకోండి కావాలంటే. నిద్రపోయినప్పుడు మనసు పోయిందనుకోండి, మనం లేము. మనసు వస్తేనే నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను డబ్బున్నవాడిని, డబ్బు లేనివాడిని, ఈ లెక్కలన్నీ నీది, నాది ఫలానా ఫలము, నాది ఫలానా ఫలము, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? అది నాది ఎంత వయసు, నాది అంత వయసు, అన్నీ మనసే. అంత పొద్దుట కూడా చెప్పుకున్నాం మనం. మనసు అనేటువంటిది ఒక కల్పన వస్తువు. చిన్నతనం కాడి నుంచి కూడా ఏమేమి చూసేమో ఏమేమి చేసేమో అదంతా స్మృతిలో పెట్టుకున్నటువంటి ఆ స్మృతికే మనసు అని పేరు. ఇప్పుడు దేవుళ్ళలోకి వెళ్తే స్మృతి నశిస్తుంది. దేవుళ్ళలోకి వెళ్ళకుండా జగత్తులోకి వెళ్తే స్మృతి పెరుగుతుంది. జగత్తు ఒక లాగలేదు కదా, ఒక ఆకారంలో లేదు కదా. అది విశ్వరూప సందర్శన యోగంలో చూపించాడు. అతను ఎన్ని రకరకాల రూపాలు, దేవతలు, దేవుళ్ళు, అశ్వాలు, గుర్రాలు, సింహాలు, ఏనుగులు, అన్ని జగత్తంతా ఆయన స్వరూపంగా చూపించాడు కదా. అప్పుడు ఏమైంది? ఇది ఒక స్వరూపం అనేటువంటి నిర్దిష్టమైనటువంటి జ్ఞానం అక్కడ కలగలేదు. ఇవన్నీ చెరిపేసిన తర్వాత ఎన్నాటికి ఏది అధిష్టానం ఉందో అది ఆత్మ. ఇప్పుడు ఆలోచించండి, బహిర్ముఖంగా ఇంద్రియాదులను ఓపెన్ చేసి ఇంద్రియాదుల ద్వారా తెలుసుకునేటటువంటి, అంటే ఇంద్రియాలు బహిర్ముఖం అవ్వాలి. ఇంద్రియాలు బహిర్ముఖం అయినప్పుడు ఒకసారి చూడండి, కన్ను చూడాలండి. కన్ను చూడాలనుకున్నప్పుడు కంటి వెనకాల ఏముంటది?
మనసు ఉంటుంది. మనసు లేకపోతే కన్నుతోటి ఏం చూసాడో కూడా తెలదు. వినాలనుకుంటేనా ఆ శివి వెనకాల ఏముండాలి? మనసు ఉండాలి. మాట్లాడేటప్పుడు వాక్ వెనకాల ఉల్లాడలోడా ఊరంతా గొడవంతా చెప్తుంటాడు కదా, ఆ చెప్పేదాని వెనకాల ఎవరున్నారు? మనసు ఉంది. మనసు ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలోనే ఉంది. వాడు మనసు ద్వారా వచ్చి బయట ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. అదొక సరదా అలవాటు పడిపోవడం అనమాట. అలా బయటికి చూడటం, మాట్లాడటము, తిరగటము. తిరగాలి, వెళ్ళాలంటే ఇంద్రియాలన్నీ పనిచేయాలి కదా. అలా బాహ్యేంద్రియాదులను ఉపయోగించి బాహ్య సంబంధమైనటువంటి విషయాదులను తెలుసుకుంటున్నాడు. ఆ బాహ్య సంబంధమైనటువంటి విషయాదులు ఒక ఆకారంతో ఉండవు, ఒక రూపంలో ఉండవు. రకరకాల రూపాలు, రకరకాల ఋషులు, రకరకాల శబ్దాలు, అట్లా విషయాదులు అంటారు. ఈ విషయాదులనన్నిటినీ వదిలేసి మనసుని లోపల దేవుళ్ళో లీనం చేస్తే ఏం పోతున్నాయి? విషయాదులను తెలుసుకుందారన్నా అందులో నుంచి మళ్ళీ మనసును తీసుకొచ్చి ఇంద్రియం ద్వారా పంపించాలి. చూడాలనుకుంటే కంటిని ఉపయోగించాలి, వినాలంటే చెవిని ఉపయోగించాలి. అలాగ మనసునే తీసేస్తే జత మయి ఆవేశ మనోయేమం, మనసును తీసి నాలో ప్రవేశపెట్టు. అప్పుడు ఇంకా నువ్వు నేను అనేటువంటి దృఢం, అంతే, భేదం లేదు. నది ప్రవాహం మీద కర్ర వేసామనుకోండి, అయ్యోబోటి ఇయ్యోబోటి రెండు భాగాలు కనపడుతుంటాయి. కర్ర తీసేస్తేను కొండలో ఖాళీ, బయట ఖాళీ, కొండ తీసేస్తేను అట్టి మాదిరిగా రెండు చూపెడుతుంది. దాన్ని ద్వైతం అంటారు. దేనివల్ల రెండు వచ్చింది? మనసే, శరీరం కాదు. అన్నాటికి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షే అని అనేక శాస్త్రాలు చెప్తున్నాయి కదా. బంధానికి మనసే కారణం, మోక్షానికి కూడా మనసే కారణం. నా ఊరు, నేను నేను అంటున్నాడు కదా. ఆ మనసును కనుక దేవుళ్ళో ప్రవేశపెడితే దేవుడైపోతాడు, అంతే. మయి ఆవేశ మనోయేమాం, 2వ శ్లోకంలోనే మొత్తం బ్రహ్మాండమైనటువంటి సభ్యుడు చెప్పేశాడు. అందుచేత ఎవరిది రకంగా బ్రహ్మస్వరూపమునకు నా యందు మనసును ప్రవేశింపజేసి నిశ్చియుక్తులై నన్ను ఉపాసింతులో వాడు ఉత్కృష్ట శ్రద్ధతో కూడుకొని ఉన్నారో వారే నాకు యుక్తతములు. అంటే నీకు ఇందులో ఎవరి ఇద్దరిలోని ఇష్టులెవరు అని చెప్పినప్పుడు ఈయన చెప్పాడు. ఎవరిద్దరిలోనే అంటే ఇటు ఈ వర్గము ఆ వర్గం ఇద్దరిలోని ఎవరు నీకు ఇష్టము అని అడిగినప్పుడు ఇద్దరిలోని ఎవరు యుక్తతములు అంటే యుక్తుడు, తెలుసుకున్నటువంటి వాడు, అభ్యాసం చేసుకున్నట్టు సిద్ధి పొంది. ఈ రకంగా యుక్తతములు. శ్రద్ధ దత్తే అనయేది శ్రద్ధ, శ్రద్ధ దత్తే విశ్వసించు, ఇది శ్రద్ధ. గురికీలుపై నిఘా తప్పినప్పుడు శ్రద్ధగా హెచ్చరికతో నిఘాయించుటే ఏ మరుపాటు లేకుండా శ్రద్ధగా నిఘాలో నిలబడి ఉండటమే. అలా నిలిచిన వాడే నాకు ఇష్టము అని చెప్తున్నాడు. అతనిష్టమా ఇతనిష్టమా, సన్యాస గృహస్థుడా, ఎలాంటి ఉపాసకుడు నీకు ఇష్టం అని అడిగితే వాళ్ళు కాదు, ఎవరైతే గురిలో ఉన్నాడో వదలకుండా, గురి జారిపోకుండా, అటువంటి వాడే నాకు ఇష్టము. ఈ రకంగా ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్య కూటస్థమశిలం ధ్రువం శం నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః శ్రేపాప్నువంతి మామేవ సర్వభూత ఇతేరతాః. ఏతు ఎవరైతే ఇంద్రియగ్రామం ఇంద్రియ సముదాయమును చం నియమ్య లెస్సగా నియమించి, ఇంద్రియము అంటే ఒక మనసును అని ఆ పైన చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మొత్తం ఇంద్రియాలు, బయటికి ఉన్నటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10, లోపల ఇంద్రియాలు 4. పదే ఇంద్రియాలనే చెప్తారు కానీ ప్రాణాలు 5 ఉన్నాయి, వాటిని చెప్పరు. అంటే ప్రాణాలలో జ్ఞానం లేదు, అవి క్రియాశక్తిని కలిగినటువంటి. ఇంద్రియాలు జ్ఞానశక్తిని కలిగినటువంటి. అంచేత ఇంద్రియాలు
ప్రాణాలు కలిపి సూక్ష్మ శరీరం అంటారు. అంచేది ఇంద్రియాదుల్ని లెస్సగా శ్వాస మీద నియమించాలి. శ్వాస అనేటువంటిది జ్ఞానం లేనిది కనుక దాని మానాన్ని అది అలా ఒత్తుపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయక్కర్లేదు. ఇంద్రియాదుల్లో జ్ఞానం ఉంది. ఇప్పుడు కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు అనేటువంటి వాక్కు, పాణి, ఉపస్థ, పాయువులు ఇవి నడవడానికి, మాట్లాడడానికి గట్ట పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాలు జ్ఞానం తెలుసుకుంటే కర్మేంద్రియాల్లో జ్ఞానం ఉండదు. వాక్కు ఉందనుకోండి, వాక్కులో జ్ఞానం ఉండదు. అందుకని అలా మాట్లాడేస్తుంటారు. అంచేత వాక్కు అనేటువంటిది కర్మేంద్రియాల్లో బద్ధేంద్రియం. ఈ రకంగా ఇంద్రియాదులను, కర్మేంద్రియాలను కట్టిపెట్టి జ్ఞానేంద్రియాలని బయటికి పోనివ్వకుండా, బయట విషయాలను తెలుసుకోకుండా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ అంతరింద్రియాలని సమాహితం పరిచి ఎవరైతే ఇంద్రియ గ్రామం ఇంద్రియ సముదాయమును సంనియమ్య లెస్సగా నియమించి సర్వత్రా సకలమునందును సమబుద్ధి గలవారే సర్వబోధ ఇతే సర్వ ప్రాణులకును మేలు కలిగించుడు ఎందు రత ఆసక్తి గలవారే అనిర్దేశ్యం నిర్దేశించుడుకు సాధ్యముగానిదియు అవ్యక్తం వ్యక్తముగానిదియు సర్వకం సర్వత్రకం అంతటా వ్యాపించినదియు అచింత్యం చింతన చేయుటకు సాధ్యముగానిదియు అశిలం స్థిరమైనదియు ధ్రువం శాశ్వతమైనదియు కూటస్థం ఎల్లకాలములో ఒకటే స్వరూపముతో నుండినది నీకు అక్షరం చ నశించినటువంటి ఏదైతే ఉందో అది అక్షర బ్రహ్మమును పర్యుపాసతే దశగా ధ్యానించుచున్నారో తేవారు మామ్యవ పరమాత్మలకు నన్నే ప్రాప్నువంతి పొందుతారు. ఎవడైతే పరమాత్మను పొందాడో వాడికి మళ్ళీ చావు పుట్టుకలు ఉండవు. మోక్షం మోక్షం అంటే ఏంటి? దేవుళ్ళో కలిసిపోవడమే. జీవుడిని తీసుకెళ్ళి దేవుళ్ళో కలిపేయాలి. జీవుడిని దేవుళ్ళు కలిపితే జీవుడు ఉండడు, ఇంకా ఒక్కడే ఉంటాడు. బయటకు వచ్చాడు కదండి. చూడండి, మనంతట మనమే దేవుళ్ళలోంచి మనమే వచ్చేస్తున్నాం. అది మనం వచ్చేసేటప్పుడు మనకి ఒక మనిషి అనేటువంటి ఒక భావన ఉంది. నేను స్త్రీని, నేను పురుషుని. మాట్లాడాడు కదండి. మాట్లాడాడంటే దేవుళ్ళలో ఉన్నటువంటి వాడు దేవుళ్ళలో నుంచి బయటకు వచ్చేసి పాపం పడ్డాడు అనుకోండి, అతను పరిధి ఒక ఉపాధిని చూసుకుని మాట్లాడుతున్నాడు. అతను ఉపాధి భావంతో మాట్లాడుతున్నాడు, ఉపాధి భావంతో చేస్తున్నాడు. ఎవరు ఇంద్రియమును నియమించి సమబుద్ధులై సర్వ ప్రాణులు హితమును కోరుసు. ఎందుకంటే అందరిలోనే అదే దేవుడు ఉన్నాడు. జీవుడు అదే. ఆ దేవుళ్ళలో నుంచి నిర్దేశింపడానికి వీలు లేనటువంటి అవ్యక్తమును సర్వవ్యాపకమును చింతింప నలవగానదిను చెలింపగా స్థిరముగా ఎప్పుడు ఒకే విధముగా నుండునది ఆ అక్షర బ్రహ్మమునందు లెస్సగా నివాసించుతున్నారో వారు పరమాత్మకు నన్నే పొందుతున్నారు. అంటే అందులోంచి ఆ భావంలోంచి స్థిరంగా ఉండకుండగా ఇతని చేతులారా ఇతనే బయటకు వచ్చేసి పాటలని, పద్యాలని, శ్లోకాలని, క్రియలని, కర్మలని, అదని ఇదని ఏం చేస్తున్నాడండి? కదిలేడా? ఇందులోకి వచ్చేస్తున్నాడు. అది అచలం, ఇది చలనం. పూజనో, యజ్ఞమనో, యాగమనో, అదనో ఇవన్నీ దేనికి? మోక్షం ఇవ్వవు కదా. క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ మనకి శాస్త్రం. చిన్నగా వెళ్ళి కదలనటువంటి నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్యంలో మనసును విలీనం చేసేస్తే జన్మరాహిత్యం. అలాగా ఆ క్లూ తెలియక, క్రియ తెలియక ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చేస్తున్నాడు. అంటే ఏ భావంతో? ఇప్పుడు నిద్రపోయామండి, హాయిగా ఉంది, సుఖంగా ఉంది, అక్కడ నేనన్న వ్యక్తి లేడు. అంటే ఎందుకు లేడు? మనసు లేదు. మనసు రాగానే మొట్టమొదటి ఎవరు వస్తున్నారో ఈసారి గుర్తుకు పెట్టుకోండి. మనసు వచ్చిన వెంటనే అబ్బో ఎంత టైం అయింది, నేను స్త్రీని, నేను ఈ పని చేయాలి, నన్ను ఉద్యోగస్తుడు, నేను ఉద్యోగం చేయాలి, నేను వ్యాపారం చేయాలి, నేను వ్యవసాయం చేయాలి, నేను పురుషుడిని, నేను స్త్రీని. ఎవరు యొక్క భావనది? అతను ధరించినటువంటి శరీరం యొక్క భావన. శరీర భావంతో లెగుతున్నాడు. శరీర భావంతో లేచిన తర్వాత శరీరానికి సంబంధించిన ఇవన్నీ స్మృతికి తెచ్చుకుంటున్నాడు. అతనికి ఎంతమంది బంధువులు ఉన్నారో, స్నేహితులు ఎంతమంది ఉన్నారో,
శత్రువులు ఎంతమంది ఉన్నారో, ఏది అవసరమో, ఏది ఇతనికి నష్టం కలిగించిన వాళ్ళు ఎంతమంది, సుఖం కలిగించిన వాళ్ళు ఎంతమంది, లాభం కలిగించిన వాళ్ళు అన్ని చుట్టుముట్టుకు వచ్చేస్తుంది. బయటికి రాకపోతేనా? మనం పదే పదే సాధనలో లోపలికి వెళ్ళి ఆ పరమాత్మను పట్టుకుని అందులో విలీనమవ్వడం కొంత అలవాటు చేసుకుంటే, అలా చేసుకోక బయటికి వద్దారన్నా రాబుద్దేదు. అది బయటికి తీసుకురావాలంటే చాలా కష్టపడి బాధతోటి బయటికి రావాలి చెప్పాలంటే. ఎందుకంటే బయటకు వచ్చి దరిద్రం అండి ఇదంతానే. ఇది సుఖమా? దుఃఖాలయం అశాశ్వతమే. శరీరం ఏమి సుఖకరమైనటువంటిది కడుపు నొప్పులు, కాళ్ళు నొప్పులు, బీపీలు, షుగర్లు, అది ఏటిది? దేని సుఖం ఇది? దీని యొక్క ఒక ప్రాసెస్ సరిగ్గా పరిశీలించండి. దీనికి ఒక నిలకడ లేదు, ఒక స్థిరం లేదు. ఇది ఏదైతే స్థిరం లేకుండా ఉందో దాని దృష్టిలో మనం వచ్చేసాం. ఒక పువ్వు ఉందండి, ఒక చెట్టు నుంచి ఒక పువ్వు పూసింది, అది పిండి అయ్యింది, కాయ అయ్యింది, పండు అయ్యింది. అయిన తర్వాత ఏమవుతుందండి? పువ్వు దశ నుంచి పండు దాకా అదొక పరిణామం వృద్ధి చెందింది కదండి. ఇప్పుడు పండును పరిశీలించండి. చెట్టు నుంచి ఊడిపోయింది. ఊడిపోయినటువంటి పండు ఏమైంది? ఆ పండుగ గుంజి ఉంటుందా? రసం ఉంటుంది కదా. ఆ రసాన్ని మీలాంటి ఎవరన్నా తీసుకుని అనిపించి వాళ్ళకి శక్తి వస్తుందా, బలం వస్తుందా? ఆ రసాన్ని, ఆ గుజ్జుని తీసుకు తిన్నాం మనం, అందులో గింజ ఉండిపోతుంది. ఆ రసాన్ని తీసుకుంటే అనిపించాం, అయింది. తీసుకోలేదండి. అది అలా శాశ్వతంగా స్థిరంగా ఉంటుందా? ఏది? ఆ రసం, ఆ గుంజు, ఆ పండు అలా ఉంటుందా? వీళ్ళు ఎవరొకరు వచ్చి తినేదాకా ఎలాగా ఉందారని ఉంటుందా? ఉండదు. మరి ఏమవుతుంది? అది మట్టిలో కలిసిపోతుంది. ఏటది కలిసిపోయేది? చూసారే, అనిపించలేదు, ఎవడు తినలేదు, వదిలేసాం, మట్టిలో కలిసిపోయింది. మట్టిలో గుంజ అంటే కలిసిపోయింది కానీ గింజ కలలేదు. ఆ గింజ ఏం చేసింది? మొక్క రూపంలో బయటకు వచ్చింది. ఇదే పరిణామం. అంటే నశించలేదు, జీవి కూడా నశించడు. ఇది ఒక పరిణామం చెందుతూనే ఉంటాడు. వెళ్తుంటాడు, వెళ్ళిపోలేదు. జీవుడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు అందరూ. చెట్టు నుంచి పండు రాలిపోయింది కదండి. రాలిపోయిందా? పోయిందా? చూడండి. గుంజి ఏమో మట్టిలో కలిసిపోయింది, గింజ మళ్ళీ మొక్క రూపంలో బయటకు వచ్చింది. అట్టి మాదిరిగా మన శరీరం పోయింది. ఆ పండులో గుజ్జు లాంటిది. దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటే అలా వినియోగించుకోండి, మట్టిలో కలిసిపోద్ది. ఏది? ఆ గుంజు. గుంజు అంటే ఇది చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడిన ఈ గుంజు మట్టిలో కలిసిపోద్ది. లోపల గింజ ఉంది, అది కలదు. అది మళ్ళీ ఇంకొక మొక్క రూపంలో, ఆ గింజ ఎలాగైతే మొక్క రూపంలో వచ్చిందో, ఈ జీవి మళ్ళీ ఒక శరీరం ధరించుకుని వస్తుంది. ఆ శరీరం ధరించుకు రావడానికి ఈ శరీరములో నుంచి వేరుపడినటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, సూక్ష్మ శరీరానికి లోపల ఉంది ఆత్మ. మనం ఇప్పుడు అన్ని విధాలుగా శరీరం బాగుంది, మానవ శరీరం ధరించాం. ఈ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని సూక్ష్మ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను గుర్తించాలి. అది ఆత్మధ్యానం. అలా చేసినట్లయితే సూక్ష్మ శరీరాన్ని వదిలేసి ఆత్మ పరమాత్మలో విలీనం అవ్వాలి. వాడికి తిరిగి రాడు, అక్కడ ఆగుతుంది. దాన్ని అక్షరము, అశిలము, కదలదు. ఇంకా అందులోకి తీసుకెళ్ళలేదు, సూక్ష్మ శరీరాన్ని వదలలేదు. సూక్ష్మ శరీరం ఏం చేసింది? గింజ మళ్ళీ మొక్క రూపంలో మొలిసినట్లుగా ఈ జీవుల్లో నుంచి బయటికి వెళ్ళి స్థూల శరీరం మరణంలో పోయింది. దాన్ని శ్మశానంలోనో ఏదో చేశారు, ఇక్కడ మట్టిలో కలిపేశారు. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని స్వర్గము, నరకము తీసుకెళ్తారు. అక్కడ చేసినటువంటి పాప పుణ్య కర్మ ఫలాలను అనుభవింపజేయటానికి సుఖ దుఃఖ రూపాల్లో తిప్పుతారు. అవి అనిపించాడు, తిరిగి తోసేస్తారు ఆకాశంలో. ఆకాశంలో నుంచి ఎక్కడికి ఎలా జన్మకు వచ్చేదో కూడా స్పష్టంగా చెప్పారు. ఆకాశంలో తిరిగి తిరిగి పర్జన్య మేఘాన్ని ఆశ్రయిస్తాడట. ఆ పర్జన్య మేఘం నుంచి వరుస రూపంలో భూమిని ఆశ్రయిస్తాడు. మళ్ళీ భూమి మీదకే చేరాడు.
భూమి మీదకి వచ్చినటువంటి వాడు ఇక్కడ ఏదో మొక్కను ఆశ్రయిస్తాడు. మళ్ళీ ఆ మొక్క నుంచి గింజ రూపంలో వస్తాడు. ఆ గింజ ఏమో స్త్రీ పురుషులు పూజించారు. వాళ్ళ శరీరంలో శుక్ర శోణితలు తయారైంది. అది కాక పిండమైంది, అండమైంది, పిండమైంది, శిశువు అయింది, మళ్ళీ శరీరం వచ్చింది. ఆ శరీరాన్ని అమ్మ బవ్వ అంటూ ఆ శరీరాన్ని మళ్ళీ ముద్దు చేస్తాం, దానికి అన్ని బుద్ధులు నేర్పుతాం, అది మళ్ళీ పెద్దదవుతుంది. ఎక్కడ ఆగింది? బ్రేక్ లేదు, నిరంతరము పరిణామం చెందుతూనే ఉంటుంది. అంచేది ఇలా పరిణామ క్రమాన్ని ఆపేసి లోపలికి వెళ్ళాలి. ఇలా బయటికి తిరిగినంత సేపు బయటికి మనసు వచ్చిందా తిరుగుతూ ఉండవలసిందే. బయటికి రాలేదండి, లోపలనే ఆలోచిస్తుందండి. అది ప్రాతిభాషిక జగత్. అంటే లోపలనే తిప్పకూడదు. వెలుపలకి తిప్పినప్పుడు శ్వాస తనంతటానికి తిరగదు, ఇంద్రియాదుల ద్వారా వచ్చి తిరిగిద్ది, అవయవాలను ఉపయోగించుకుంటుంది. అంచేత శ్వాస ద్వారా లోపలికి వెళ్ళాలి. శ్వాస గ్రాణము నుండి బయటకు 10 అంగుళములు, లోపలికి 10 అంగుళములు వచ్చి చూపోవచ్చుంటుంది. అంటే శ్వాసకి 10 అంగుళాలు కొలత చెప్పారండి. ఒక 5 అంగుళాలు శ్వాస బయటకు వచ్చింది అనుకోండి, ఒక 5 అంగుళాలు లోపలికి వెళ్ళింది, కలిసి 10 అంగుళాలు అయిందండి. అంటే శ్వాస నిరంతరము లోపలికి బయటికి వస్తూ పోతుంటుంది. ఇప్పుడు మనం మనసును వదిలేసి శ్వాసను పట్టుకున్నాం. శ్వాసను పట్టుకుంటే దేవుళ్ళకి వెళ్తాం, మనసును పట్టుకుంటే జగత్తులోకి వస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. మనసును పట్టుకుని ఇంద్రియాదుల ద్వారా ప్రపంచంలోకి వచ్చేసి ప్రపంచ విషయాలను ఆడలాగా ఈడలాగా ఇది ఇలాగా అది అలాగా అంటూ తిరుగుతున్నాం కదా. అలా తిరుగుతూనే ఉంటాడు ఎన్ని యుగాలైనా సరే. ఇప్పుడు శ్వాసను పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అది పరిణామమే చెప్పారు ఇక్కడ. మనసును పట్టుకుని బయటికి రావడము కూడా పరిణామమే, బాహ్య పరిణామము, జగత్తుకి సంబంధించినటువంటి. 2 రూపాయలు చెప్పాడు కదా దేవుడిని ఇందాక. ఇప్పుడు లోపలికి తిరిగారనుకోండి, సోహం భాగం భావం అని ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో కూడా శాస్త్రంలో చెప్పారు. శ్వాస 2 అంగుళాల పరిమితి తగ్గినప్పుడు పృథివీ పంచక కర్మేంద్రియములు, అంటే శ్వాస ఒక 5 అంగుళాలు సంచరిస్తుంది అనుకోండి, 6 అంగుళాలు సంచరిస్తుంది అనుకోండి, ఆ సంచరించి 2 అంగుళాలు శ్వాస తగ్గింది అనుకోండి, గమనించండి. శ్వాసను అలా చూస్తూ ఉండండి. ఇందాక ఇంత పొడుగొచ్చింది, ఇప్పుడు ఇది ఇలా శ్వాస అన్నగిలింది అని మీకు అనిపించలేదా? సాధన చేసిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది అది. శ్వాస 2 అంగుళాలు తగ్గితే కర్మేంద్రియాలు ఆగిపోతాయి. శ్వాస 2 అంగుళాలు తగ్గిందనుకోండి, మాట్లాడలేడు, చెయ్యి కదపలేడు, కాలు కదపలేడు, పావిరింద్రియం గుహ్యేంద్రియం కూడా జడమైపోతాయి, స్పర్శ కోల్పోతాయి. 2 అంగుళాలు ఆగితే చాలు. 2 అంగుళాలు శ్వాస ఆగినటువంటి అనుభవం ఎవడికి వచ్చిందో వాడు యమలోకం వెళ్ళడం. ఎందుకని? యమలోకానికి వెళ్ళేటటువంటి గోళాల దారులు ఉన్నాయండి 2. మృత్యుద్వారం అంటారు. మృత్యుద్వారం ఏది అంటే పాయురింద్రియం. మృత్యు అధిపతి. మృత్యు ఎక్కడ ఉంటుందండి? మన శరీరంలోనే దాని చోటు. వాగింద్రియంలో అగ్నిదేవుడు ఉంటాడు. పాయురింద్రియం అంటే ఏంటంటే గుదస్థానం, అక్కడ మృత్యుదేవత ఉంటుంది. మరణించేటప్పుడు గుదస్థానం నుండి నరకానికి పోతాడు. అది ఓపెన్ అవుతుంది. అందుకనే చనిపోయేటప్పుడు చాలా మందికి విరోచనం అయిపోతుంది, లేదంటే పాస్క్ అయిపోతుంది. అంటే అతను ఖచ్చితంగా నరకానికి పోయడం లెక్క. ఎందుకయింది? 2 అంగుళాల శ్వాస కనుక తగ్గితే ఆ ద్వారం మూతబడిపోద్ది, ఇంక నరకలోకానికి వెళ్ళడం. ఈ చేతులారా మనమే ఏదో సంసార వ్యాపకాన్ని పెంచేసుకుని స్నేహితులని, బంధువులని, చుట్టాలని, డబ్బని, పిల్లలని, లేదని ఇదని దాటలా పోతున్నాం. 2 అంగుళాలు తగ్గించుకోలేరు. 2 అంగుళాలు శ్వాస తగ్గితే ఏమవుతుంది? కర్మేంద్రియాలు 5 పడిపోతాయి. ఇది ఇంకొక 2 అంగుళాలు కనుక పరిమితి తగ్గితే పృథివీ పంచక కర్మేంద్రియములను, మరి 2 అంగుళాలు తగ్గినప్పుడు జల పంచక విషయములను, అంటే కర్మేంద్రియాలంటే పృథివీ పంచకం.
పృథివీ పంచకం అంటే వాక్కు పాణి ఉపస్థ పాయువులని ముందే చెప్పుకున్నాం. ఈ 5 దాటిపోతే భూలోకం దాటిపోయినట్టు. దీనికి పృథివీ పంచకం అని ఎందుకు పెట్టారు? ఇవి భూమి నుంచి పుట్టినాయి, భూమితోటి సంబంధం పడి ఉన్నాయి. ఇది భూమిని దాటిపోవడం అంటే మనం అనుకుని ఈ భూగోళం దాటి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. భూగోళాన్ని దాటి వెళ్ళక్కర్లేదు. మీకు కర్మేంద్రియాలు 5 దాటిపోతే భూగోళం దాటిపోయారు. అలా కాకుండా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు 5 దాటిపోతే జల పంచకం, జలాన్ని దాటిపోయారు. ఇంకొక 2 అంగుళాలు తగ్గినసి అగ్ని పంచకం. అగ్ని పంచకం చూసే కర్మేంద్రియాలు భూగోళానికి సంబంధించినవి, సముద్రానికి జలానికి సంబంధించిన వరుణదేవుడు అన్నమాట జల పంచకం. ఇంకొకటి ఏంటంటే అగ్ని పంచకం. అగ్ని పంచకం అంటే స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. ఈ 5 పడిపోయినాయి అనుకోండి, జ్ఞానేంద్రియాలు అయిపోతే అగ్నిని కూడా దాటినట్టే. 8 అంగుళాలు తగ్గి 2 అంగుళాలు మాత్రమే శ్వాస ఉందనుకోండి, అప్పుడు లోపలనే శ్వాస అక్కడక్కడ ఆడుతూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, ఇంకేముంది అక్కడక్కడ ప్రాణం మాత్రమే ఉంటుంది. లాస్ట్ దాకా శ్వాస. మరణించేటప్పుడు ఈ శ్వాస వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియాలన్నీ శ్వాస ఎంపడపోతాయి. ఇప్పుడు మనం సాధనలోని ఇటేపు నుంచి నరుక్కుంటూ వెళ్తున్నాం. వరుక్కుంటూ అనకూడదు, వదులుకుంటూ వెళ్తున్నాం. మనం వదిలేమా? ఇది సృష్టి నిర్వహణమే అలాగ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎవడైతే తనలోకి రావాలనుకున్నాడో వాడు ఇలా రావాలి. ఎవడైతే జగత్తులోకి వెళ్ళిపోయి చక్కగా పుణ్యం చేసుకుని పాపం చేసుకుని సుఖాలు దుఃఖాలు బాధలు స్వర్గాలు నరకాలు ఇంక తగిలించుకుంటూ కోళ్ళు తగ్గించుకున్నాడు అనుకోండి, వాడు బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళి ఈ రకంగా ఈ వాయు పంచకం కూడా లయించిపోయింది అనుకోండి, అప్పుడు అంశ సంచారం ఆగిపోతుంది. అంటే ప్రాణాపాన వ్యాన ఉదానములు అంటే అక్కడ సూక్ష్మ శరీరం అక్కడితో క్లోజ్ అయిపోయింది. జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు, పంచ ప్రాణాలు కూడా లేవు. అంశ సంచారమే లేనప్పుడు ఆకాశ పంచకముకు అక్కడ ఇంకా అంటే శ్వాస ఆగిపోయాక కూడా ఏమేమి ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ. జ్ఞాతృ మనోబుద్ధి భౌతిక స్థానాలను చిత్త అహంకార వృత్తులను లయమగును. జ్ఞాతృ అంటే జ్ఞాత, జ్ఞాత అంటే జ్ఞానము అంటే తెలివి. ఇప్పుడు నేను పలానా అంటున్నాడు కదండి, ఇది ఇంకా ఉంటుంది. శ్వాస ఆగిపోయేదాకా కూడా ఆ తెలివి ఉంటానే ఉంటుంది. దాన్నే జ్ఞాత అంటారు. ఈ జ్ఞాత తెలివి అంటే స్మృతి. ఈ స్మృతిని అనుసరించుకుని మళ్ళీ మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ వచ్చేస్తుంది. అవి కూడా లయమైపోవాలి. అప్పుడు స్థూల శరీరము పాంచభౌతికము గుడిసే పాంచ అంశ దాటి వచ్చినప్పుడు పంచవించది గోళకములు జడమగు. అప్పటికి 25 తత్వాలతో కూడుకున్నటువంటి పాంచభౌతిక శరీరం దాటిపోయాడు. దాటిపోయి ఎలాగా ఎక్కడికి వెళ్తున్నాడు అతను? శరీరం దాటిపోయి దేవుళ్ళకి వెళ్తున్నాడు. పిమ్మట అంశ ఆజ్ఞా చక్రస్థిత అహంకార తత్వమును, సహస్రార చక్రస్థిత మహత్తత్వమును, శిఖా చక్రస్థిత అవ్యక్త తత్వమును, పశ్చిమ చక్రస్థిత శబల బ్రహ్మమును, సుషుమ్నా మార్గ ప్రయాణమున అంశ దాటి విశుద్ధ చక్రస్థిత కైవల్యమున లీనమగును. అంటే శుద్ధ శబలవదు శబలాద్ అవ్యక్త అవ్యక్తానమహతో మహత అహంకారత అహంకారాత్ పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్య పంచమహాభూత. అంటే సృష్టి ఎలాగ ఏర్పడింది? వేద ప్రమాణం శుద్ధ బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము నుంచి శబల బ్రహ్మము, శబల బ్రహ్మము నుంచి అవ్యక్త తత్వం, అవ్యక్త తత్వం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకార తత్వం, అహంకార తత్వం నుంచి పంచతన్మాత్రలు, దాని నుంచి పంచిపోతారు. ఇతను ఎక్కడి దాకా వెళ్ళిపోయి ఎక్కడైతే శ్వాస లీనమైపోయిందో, శ్వాస లీనమైపోయిన తర్వాత ఏం మిగిలితే అంటే శబల బ్రహ్మము అంటే శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వం, మహత్తత్వం, అహంకార తత్వం, అవి కూడా దాటాలి. అది ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి అహంకార తత్వం. అహంకార తత్వమే మనలోకి వచ్చేటప్పటికి మనసుగా మార్పు చెందుతుంది.
మహత్తత్వం మనలో కొద్ది బుద్ధిగా మార్పు చెందుతుంది. అహంకారతత్వం, అవ్యక్తత్వం, మహత్తత్వం, ఈ మూడింటికి ఈశ్వరుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని పేరు. బ్రహ్మములో అవ్యక్త మహత్ అహంకార తత్వాలు అని పేరు. జీవునిలో మనసు బుద్ధి అహంకారం అని పేరు. జీవుడు ఒక వ్యవస్థ, ఈశ్వరుడు ఒక వ్యవస్థ, బ్రహ్మం ఒక వ్యవస్థ. ఇప్పుడు బ్రహ్మములో లీనమవ్వాలి కదా, అంటే జీవునిలో ఉన్నటువంటి వ్యవస్థను దాటిపోయిన తర్వాత ఈశ్వర వ్యవస్థలోకి వెళ్ళిపోయాడు. అంటే లోపలికి వెళ్ళిపోయి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా దాటిపోయి అహంకార తత్వము, అవ్యక్త తత్వము, మహత్తత్వము దాటిపోతే ఇది శబల బ్రహ్మ. శబల బ్రహ్మాన్ని కూడా దాటిపోతే శుద్ధ బ్రహ్మ. అది అక్షరం, అది క్షరం కాదు, అది అశిలం, అది కదలదు. అందులోకి వెళ్ళినటువంటి వాడికి తిరిగి రాడు, ఆ పరబ్రహ్మ స్వరూపంలో విలీనం అయిపోతాడు. దానికి కైవల్యము, మోక్షము, పరమపదం అని పేరు. ఇది వేదాంత శాస్త్ర సిద్ధాంతం. విచారణ ఇలా చెయ్యాలి. అంటే మరి ఇంత లోతుకి సాధ్యం కాదు, గృహస్థులుగా ఉన్న వాళ్ళు చేయలేరు, తెలుసుకోలేరు అని ఇలా వెనక పడేసేసి మీరు శూద్రులు, మీరు స్త్రీలు, మీరు పనికిరారు అంటూ వేరే ఏదో మంచి మార్గంలోకి తిప్పేసి ఏదో భక్తి పుణ్యం చేసుకుంటే మంచి జన్మం అవుతుంది, రేపొద్దు స్వర్గం అవుతుంది, అదైనా పర్వాలేదు కదా అన్నట్టుగా ఏదో పాటలు పద్యాలు రాసి వాటి మీద భక్తి భావన కలిగించేది. అక్కడ దాకా పర్వాలేదు. కానీ కైవల్య పదాన్ని చేరడం అంటే ఇదిగో దారి వరుస, ఈ క్రమం. ఈ రకంగా ఇవన్నీ దాటిపోయిన తర్వాత సుషుమ్న మార్గం ద్వారా బ్రహ్మములో లీనమవ్వాలి. ఇట్లు ఇంద్రియ సముదాయమును నియమించి ముఖ్య సామానాధికరణ్యముచే ప్రత్యేగాత్మ పరమాత్మలో బ్రహ్మం ఒకటే అని సర్వత్రా సమబుద్ధి కలిగి అందరిలో తానును తనయందు అందరును నున్నందున అందరి మేలుంది ఆసక్తుడే వాక్కులను మనసుకును ఇంద్రియములకును అఘోషుడై నిర్దేశించుడికి సాక్ష్యము కానివాడును బహిర్ముఖ వృత్తులతో అఘోషుడును అవ్యక్తుడును సర్వవ్యాపమును అగు బ్రహ్మము సన్నిధిలో మనసు జడమగొడ్చుడిచే అచింత్యుడు. తాను లేని స్థలమే లేక అంతటా పూర్ణుడి ఉన్నందున చల్లమే లేనివాడు ఆ నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటాడు. అప్పుడు ఇంకేమైంది, అందరిలోనే తనున్నాడు, తనలో అందరు ఉన్నాడు. ఎప్పుడు తెలుస్తుంది? ఊరికి నోటు మాటగా చెప్తే సరిపోదు కదండి. ఈ రకంగా సర్వత్రా త్రికాలాబాజ్యుడగుడిచే శాశ్వతుడును. కూటయతిది కోటం, ఇతి కోటం, కూల్చుట కూర్చతే ఇతి కోటం, కోట పరిదాహే కూర్చిది కాల్చబడినది కోటం. దగ్ధమగు దేగత్రయమునందుండువాడు కూటస్థుడు. కూటేన నిశ్చలత్వేన తిష్టతీతి కూటస్థ స్థాగతి నివృత్తో. కూటేన నిశ్చలత్వేన వికారము లేక నిశ్చలముగా తిష్టది నిరవధి కాలమును నుండువాడు ఇది కూటస్థుడు. తురీయస్థుడును శబ్ద బ్రహ్మమును ఉపాసించేవాడును ఉపశమేనే ఆచనం ఉపాసన, ఆచ ఉపాసనే ఉపసమీపే సమీపమును ఆచన ఉండుట ఉపాసన. ఇట్టి బ్రహ్మమును సమీపించేవారు బ్రహ్మమునకు నన్నే పొందుతున్నారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ రకంగా బయటికి ప్రయాణం చేస్తే జగత్తులోకి వెళ్తున్నాం. జగత్తు నామరూపాదులతో కూడుకున్నటువంటి ఆకర్షణతో ఉంటుంది. వాటికి సంబంధించిన పనులు క్రియలు చేస్తూ ఉంటాం. దానివల్ల కర్మ ఏర్పడుతుంది, దానివల్ల ఫలం ఏర్పడుతుంది. దాన్ని అనిపించడానికి వెళ్ళడాలో రావడాలో తిరిగి ఎక్కడ ఆగడం ఉండదు. ఇంకా బహిర్ముఖంగా లేదా లోపల మనసుతో ఆలోచించినా ఆగడం ఉండదు. ఈ శ్వాసను పట్టుకుని లోపలికి పోతేనే ఆగడం. ఆపాలనుకున్నారా? ఎక్కడ ఆగుతుంది? మనలోనే అలాంటి కదలనటువంటి స్వరూపం ఒకటి ఉంది, కదిలే స్వరూపం ఒకటి ఉంది. కదిలే స్వరూపం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాలు పంచప్రాణాలతో ఈ సముదాయం అంతా కూడా కదిలేదే. ఈ కదిలే దానికి వెనకాల ఒక సాక్షి, ఒక సత్యం, ఒక కూటస్థం. అది కదలదు. అది దాన్ని పట్టుకుని ఇది అంతా కదులుతుంది, తిరుగుతుంది. అది అలాగే ఉంది. ఎన్ని యుగాల నుంచో ఇది అలా తిరుగుతూ వస్తూ పోతూ రకరకాల కొత్త కొత్త శరీరాలను సృష్టిస్తూ చేస్తూ ఉంది.
చేత దీన్ని చక్కగా నిర్వికారంగా ఉన్నటువంటి మనలోనే ఉన్నటువంటి చూడండి, అది ఎలా తెలుస్తుందండి? మాకు ఇంత చెప్పారు మీరు, మాకు అవుతుందా అంటే ఏమక్కర్లేదు, నేనున్నాను అంతే. ఎలా ఉన్నారు? శరీరంగా ఉన్నానని భ్రాంతి పడుతున్నాం మనం. ఆ శరీరముగా ఉన్నానన్నటువంటి భ్రాంతి మనసు కల్పన చేసింది. అందుచేత మనసును దాటితే శరీర భ్రాంతి పోతుంది. ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు మెలకువలో ఉన్నావు, స్వప్నంలో ఉంటావు, సుషుప్తిలో కూడా ఉంటావు. త్రికాలావధ్య వస్తుంది నీ స్వరూపం. కానీ శరీరం మెలకువలో ఉంది, స్వప్నం లేదు. స్వప్నంలో ఉన్నటువంటి శరీరం నిదట్లో లేదు, స్వప్నంలోనూ మెలకువలోనూ లేదు. నువ్వు మాత్రం మెలకువలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు. మెలకువలో సంగతులు నీకే తెలుసు, స్వప్నంలో జరిగిన విశేషాలన్నీ కూడా నీకు తెలుసు, నిదట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉందో నీకు తెలుసు. నువ్వు మనసు శ్వాస మీద మనసినప్పుడు శ్వాస 2 అంగుళాలు ఆగిందా 3 అంగుళాలు ఆగింది కూడా నీకు తెలుసు. శ్వాస కదలకుండా ఆగిపోయిన విషయం కూడా నీకు తెలుసు. ఎవరు నువ్వు? మనసు ఎలా వస్తుందో తెలుస్తుంది, ఎలాగ ఆగుతుందో తెలుస్తుంది కదా, నీకు తెలుస్తలేదు. కనిపెట్టండి, నీ స్వరూపం కదలకుండా ఉండబట్టే ఇవన్నీ తెలుస్తున్నాయి. వాటితో పాటు నువ్వు కూడా పోతూ వస్తూ ఉంటే నీకు ఇది ఎలా? అంచేత నువ్వు చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు లోపల. ఉద్దేశ అర్జున తిష్టతి బ్రాహ్మయ్యను సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ ఈశ్వర సర్వభూతానం. ఎక్కడున్నాడు ఆయన? లోపల ఉన్నాడు. ఆయన్ని మనం జాగ్రత్తగా, అది మన స్వరూపం, అది కూటస్థం, అదే నేను అనేటువంటి భావనలో ఉండాలి. అందుచేత అటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని పొందాలంటే ఇదే దారి. క్లేశో అధిగతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకం వచ్చే వారం చెప్పుకుందాం, ఇంతతో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. చాలా మంచి విషయాలు చెప్పుకున్నాం. దాని మీద మంచి గురి కలిగి ఉండాలి, మంచి పట్టుదల కలిగి ఉండాలి. వదలకుండగా ఏం చేయాలి? ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనించూ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పాను కదా, సోహం బాబైన పూజ అంటే ఏ నిద్రపోకుండా, ఏ ఆలోచనలు లేకుండా అలా శ్వాసను గమనించూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా అలా చక్కగా కూర్చొని మనసును లోపలికి తిప్పుకోండి. ఓం తత్సత్.